దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో ఈ బుధవారపు కూడికకు కూడి వచ్చిన దేవుని బిడ్డల 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. గత ఆదివారము దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మనకు అందించారు. అసలు కొన్ని సంవత్సరముల నుండి భక్తి చేస్తూ ఉన్న మన జీవితములలో అసలు నిజమైన భక్తి అంటే ఏంటో తెలియకుండానే భక్తి చేయటము అమాయకత్వం. అంటే నిజమైన భక్తి అని అంటే దానికి వ్యతిరేకము సాదా సోదా భక్తి కూడా ఉంది, లేకపోతే డూప్లికేట్ భక్తి. మీరు గమనించండి, ఎక్కడ చూసినా ఒరిజినల్ అని ఒకటి ఉంటే ఖచ్చితంగా డూప్లికేట్ అని ఒకటి, అవునంటారా కాదంటారా? నిజము అని ఉంటే ఖచ్చితంగా అబద్ధం అనేది కయ్యూను హేబేలు ఇద్దరూ అర్పణలు తెచ్చారు. హేబేలుది ఒరిజినల్, కయ్యూనుది డూప్లికేట్. అంటే భక్తి జీవితములలోనే 2 రకాలైన భక్తి. ఒకటి నిజమైన భక్తి, రెండవది అబద్ధమైన భక్తి. ఒరిజినల్ భక్తి, అలాగనే డూప్లికేట్ భక్తి. ఈ భాగంగా నిజమైన భక్తి ఏంటి? ఆ నిజమైన భక్తిలో మనము నిలిచి ఉంటే ఆ నిజమైన భక్తి మనల్ని ఏ స్థితికి ఆశీర్వదిస్తుంది, ఆ నిజమైన భక్తి ఏ స్థాయిలో మనలను హెచ్చిస్తుంది అని పరిశుద్ధాత్మ దేవుడు గత ఆదివారమున నిజమైన భక్తిలో మీరు ఎక్కడో అమర్చబడలేదు అని అంటాడు. అప్పటికే 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది భక్తి చేస్తా. అప్పటికే సంఘ సభ్యత్వములు చేర్చబడ్డారు. కానీ అయినా ఇంకా మీరు భక్తిలో అమర్చబడలేదు అని అంటాడు. అంటే మరి పేతురు అంటున్నాడు, వీళ్ళు ఇంకా భక్తిలో అమర్చబడలేదు. భక్తి చేస్తున్నారు కానీ ఆ భక్తిలో అమర్చబడలేదు. నిజమైన భక్తి చేస్తే ఆ నిజమైన భక్తి వీరిని ఏ స్థాయికు ఆశీర్వదిస్తుందో ఒక 4 మాటలు చెప్పాను గత ఆదివారం. త్వరగా చెప్తాను, అది జస్ట్ టచ్ చేస్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథములో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. చాలు. నెంబర్ 1, భక్తి వారికి ఏం కలుగు చేస్తుంది? శక్తిని కలుగు చేస్తుంది. నిజమైన భక్తి ఎవరు చేస్తారో వారు శక్తిమంతులు అవుతారు. దేంట్లో శక్తిమంతులు అవుతారు? ఖండ బలములోనా, డబ్బు బలములోనా, మనుష్యుల బలగములోనా? ఏ విషయంలో వారు బలవంతులు అవుతారంటే ఆత్మలో వారు బలవంతులవుతారు. ఆత్మలో వారు శక్తిమంతులు అవుతారు. అయితే ఇంకా శక్తిహీనులుగా ఉండాలంటే దాని అర్థం ఏంటంటే వారు ఎంకనూ సరి అయిన భక్తి చేయలేదు. నెంబర్ 1, భక్తి నిజమైన భక్తిలో వాళ్ళు అమర్చబడితే వారికి దేవుని శక్తి దొరుకుతుంది. నెంబర్ 2, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం. సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప
గొప్ప లాభ సాధనం. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది ఏం కలుగుతుంది అంటే లాభము. అందరు చెప్పండి, అందరు చెప్పండి. నెలబుడితే మనకి ఏమొస్తుంది? జీతం వస్తుంది, అంటే లాభం వస్తుంది. ఇప్పుడు లాభము వద్దు, నాకు జీతం వద్దు అని నేను ధర్మానికి పని చేస్తానని ఎవరన్నా చెప్తారండి? ఎవరు చెప్పరు. ఖచ్చితంగా లాభము కోరుకుంటారు. అయితే భక్తుడు అంటున్నాడు, నిజమైన భక్తి ఎవరైతే చేస్తారో వారు గొప్ప లాభాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. నీవు కోరుకుంటున్న లాభం కాదు. ఇదన ఉదయకాలము బైబిల్ చదువుతూ ఉన్నాను. బైబిల్ చదువుతున్నప్పుడు మరి ఎందుకు అబ్రహాము గారి యొక్క చరిత్ర మరలా ఒకసారి చదవాలని, ఇప్పటికి ఇంచుమించు కొన్ని 50-60 సార్లు చదివి ఉంటాను. మరలా ఆ చరిత్ర ఏదైనా ఒకటి నేర్చుకోవాలని మరలా చదివాను. అప్పుడు మరలా ప్రభు అంటాడు ఏంటంటే, ఈ ప్రాంతంలో ఎంత దూరం నడుస్తూ నడు అని అంటాడు. ఎంత దూరం నడుస్తూ నడు అని చెప్పి, నువ్వు ఎంత దూరం అయితే నడిచావో ఈ స్థలం అంతా నీదే అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పొర్రపాటున దేవుడు అర్ధరాత్రి ప్రత్యక్షమై ఈ మాట కానీ మీతో చెబితే కాలేజీ మొత్తం తిరగరు. కనీసం క్యాంటీన్ అయినా వదిలిపెడతామా? మామూలుగా నడవమని నడుస్తామా? చెప్పరేందండి, నడవ. కానీ నువ్వు అడుగు పెట్టిన స్థలం, నువ్వు ఎంత దూరం నడిచావు అంత స్థలం నీదే అని చెప్పాడంటే నిద్రపోతాం అసలు. అంటే అబ్రహాముకి ఎంత లాభం ఇచ్చాడండి. అసలు ఒట్టి చేతులతో వచ్చాడు అబ్రహాము. తన దేశాన్ని, తన బంధువులను, తన తండ్రిని విడిచిపెట్టి వట్టి చేతులతో వచ్చిన అబ్రహాముని దేవుడు ఏ స్థితిగా ఆశీర్వదించాడండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని లాభం అట్లా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిడికిట్లో దాచిపెట్టలేము దేవుని లాభాన్ని, గోనుపట్లలో దాచిపెట్టలేము, ఒక చిన్న గదిలో దాచిపెట్టలేము దేవుని లాభాన్ని. అది మన ఊహకు మించిన లాభముగా మార్చబడుతుంది. హల్లెలూయా. నువ్వు నిజమైన భక్తి చేస్తే, ఒకటి నిజమైన భక్తి చేస్తే నీకు శక్తి దొరుకుతుంది. రెండవది నిజమైన భక్తి నీకు లాభం కలుగజేస్తుంది. మూడవ మాట, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 23వ వాక్యం. దానియేలు గురించి ఎంత అద్భుతమైన మాట అండి. తన దేవుని యందు దానియేలు భక్తి పరుడైనందున అతనికి హాని కలగలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వేరే క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లేదు దానియేలుకి. అతడు బలవంతుడై ఉన్నందున, లేకపోతే అతను ప్రభుత్వం యొక్క ఉద్యోగం చేస్తున్నందున, లేకపోతే అది మంచి మాంస ఖండ బలము కలిగిన వాడైనందున సింహములు ఆయనకు హాని చేయలేదని ఉందా బైబిల్లో? లేకపోతే అతను యుద్ధాభ్యాసము చేయగలిగిన వాడైనందున అతనికి హాని కలగలేదని ఉందా? అసలు నాకైతే వాక్యం చదివినప్పుడు నిద్ర రాలేక. అసలు భక్తి, నిజమైన భక్తులు నిలిచి ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదమా. అతడు భక్తి పరుడై ఉన్నందున ఆ సింహములు అతనికి ఏ హానియు కలగనివ్వలేదు. హల్లెలూయా. నీ జీవితంలో జీవించే జీవితకాలం 60 సంవత్సరములైనా, 70 సంవత్సరములైనా, 80 సంవత్సరములైనా, 100 సంవత్సరములైనా ఏ హాని నీకు తగలదు అనబడే నిరీక్షణతో నువ్వు జీవించాలంటే ఒకటే చెయ్యి, నిజమైన భక్తులు నిలిచి ఉండి అంతే చాలు. స్తోత్రం కలుగునుగాక. 4వ మాట, యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వాక్యం. చాలు. నెంబర్ 4, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యోబుతో ఒక స్నేహితుడు అంటున్నాడు, యోబు నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు నమ్ముకున్న దేవుడు సాదా సోదా దేవుడు అనుకున్నావా?
చెట్టో పొట్టో రాయో రప్పో అనుకున్నావా? మనుష్యులు కొంతమంది భక్తుల ద్వారా దేవుళ్ళుగా మార్చబడ్డారే, అలాంటి దేవుడు అనుకున్నావా? నీవు ఆరాధిస్తూ ఉన్న దేవుడు, నీవు నమ్మి ఉన్న దేవుడు, నువ్వు భక్తి చేస్తున్న దేవుడు, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయి ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? నేను చేస్తున్న భక్తి నన్ను కాపాడుతుంది అనబడిన ధైర్యము నీలో ఎందుకు రాలేకపోతుంది? నా ప్రార్థన నన్ను భద్రపరుస్తుంది అనబడిన ధైర్యం ఎందుకు రాలేకపోతుంది? నా ప్రార్థన నా కుటుంబాన్ని కాపాడుతుంది అనబడిన, నేను చేస్తున్న భక్తి నా కుటుంబాన్ని భద్రపరుస్తుంది అనబడిన ఆ ధైర్యము నీకెందుకు రాలేకపోతుంది? అంటే నీవు నమ్ముకున్న దేవుడు అంత బలహీనుడా? నువ్వు నమ్ముకున్న దేవుడు అంత శక్తిహీనుడా? ఆయన హస్తము కొరచైపోయిందా? అప్పుడు ఉన్న ప్రభావం ఇప్పుడు ఆయనలో లేదంటావా? ఒక మాట చెప్పనివ్వండి. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు మరణపు ముళ్ళును విరిచినాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితము మరణపు ముళ్ళును విరిచినప్పుడు ఆయనలో ఎంత బలం ఉన్నదో నేటికి అదే బలం ఆయనలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభావం తక్కువైపోయిందా? ఆయన పునరుద్ధానపు శక్తి మారిపోయిందా? నో. నేటికి ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు దురాత్మ సమూహములు వణికిపోతూ ఉన్నాయి. ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు శాతబడి కట్లు తెగిపోతున్న యేసు నామములో ఆయన ప్రభావము ఏనాటికి తక్కువ కాలేదు. అయితే నీ భక్తి నీకెందుకు ధైర్యమును పుట్టించలేకపోతుంది? ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఆయన ఉన్న ప్రభావాన్ని చెప్తాను. చెరువు ఉందనుకోండి, చెరువు. ఆ చెరువులో ఉన్న నీళ్ళన్నీ తోడు అవతల పోసినా ఎండిపోయేదానికి ఎన్ని రోజులు పట్టుద్దండి? మీ ఊహ చెప్పండి, మీ ఆలోచన. చెరువు మొత్తం నీళ్ళు తోడు పోసామండి, ఎండిపోయేదానికి ఎన్ని రోజులు పట్టుద్ది? రూబీలని ఎన్ని రోజులు పట్టుద్ది? 6 నెలలు. నిజం. ఎందుకంటే ఆ చెరువు కాబట్టి ఊట ఊరి 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 అది ఆరిపోయేదానికి ఇంచుమించు ఎండ తగిలితే 6 మాసాలు పట్టుద్ది. సముద్రమును 2 పాయలుగా అప్పుడే చీల్చాడు, తక్షణమే ఆరిన నెలగా మార్చినాడు. ఎంత గొప్ప దేవుడండి ఆయన. హల్లెలూయా. అంత గొప్ప దేవుని యందు భక్తి చేస్తున్న నీకు ఎందుకు ధైర్యము పుట్టట్లేదు? కారణం, నిజమైన భక్తిలో ఇంకా నీవు అమర్చబడలేదు. ప్రైజ్ ద లార్డ్. అందుకే పేతురు అంటాడు, నీవు నీ భక్తిని అమర్చుకోవాలి. నిజమైన భక్తిని నువ్వు అమర్చుకోవాలి. నిజమైన భక్తిని నువ్వు అమర్చబడినప్పుడు ఈ 4 ఆశీర్వాదములు దేవునికి మహిమ కలుగునుగాక. నిజమైన భక్తి అంటే ఏంటని ఒక 2 మాటలు చెప్పాను, అది ఊరకు టచ్ చేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యం. తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ గత ఆదివారం చెప్పేశాను, జస్ట్ వర్క్ టచ్ చేస్తున్నాను. తండ్రి ఎదుట నిజమైన భక్తి అంటే మనుషుల ఎదుట భక్తి అంటే, అమ్మా మనుషుల ఎదుట భక్తి అంటే ఏంది? బైబిల్ సంకలో పెట్టుకొని పోవటము అదొక భక్తి. రాగాల మీద రాగాలు తీసి పాడటము అది ఒక భక్తి. ప్రార్థన చేయటము
అది భక్తి. అంతే కదండి. ఇప్పుడు మందిరానికి వెళ్తున్నప్పుడు, మన మందిరానికి బైబిల్ పట్టుకుని వెళ్తున్నప్పుడు మనల్ని చూసిన వాళ్ళు ఏమంటారు? వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అని అంటారు. అట్నే అంటారా? సినిమాకి వెళ్తున్నారంటారా? అంటే భక్తులని అర్థం, భక్తులని అంటారు. మనుషుల ఎదుటి ఇది భక్తి. కానీ భక్తుడు అంటున్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏంటనగా ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే నిజమైన భక్తి. అంటే అర్థం, ఈ లోకములో ఉన్న ఏ పాపము, ఏ మురికి, ఏ మరక మనకు అంటకుండా మనలను మనము భద్రపరుచుకోవటం, అంటే పరిశుద్ధతను కాపాడుకోవటమే నిజమైన భక్తి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజమైన భక్తి ఏంటంటే లోకము మనలోనికి రాకూడదు, లోక ఆశలు మనలోనికి రాకూడదు. భక్తుడు అంటాడు కదండి, కొరింథీయులో పౌలు అంటాడు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ. ఈ లోకము వీటితోనే ముడివేయబడింది, వీటితోనే పెనవేయబడి ఉంది. మీరు గమనించండి, ఎక్కడ అక్రమాలు జరుగుతున్నా, ఎక్కడ పాపాలు జరుగుతున్నా, ఎక్కడ హత్యలు జరుగుతున్నా ఈ మూడుతోనే పెనవేయబడి ఉంటాయి. ఒకటి శరీరాశ, లేక నేత్రాశ, లేకపోతే జీవపుటం. వీటితో పెనవేయబడి ఉంటుంది. భక్తుడు అంటున్నాడు, వీటిని తనలోనికి రానివ్వకుండా తన్ను తాను ఎవడైతే కాపాడుకుంటాడో వాడు నిజమైన భక్తిపరుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నెంబర్ 1, నిజమైన భక్తి అంటే పరిశుద్ధతను కాచుకోవటమే భక్తి. నెంబర్ 2, ఎఫెసీ పత్రిక 4:24, నీతియు యథార్థమైన భక్తి. చాలు, తలపైకి ఎత్తారు. నెంబర్ 2, నిజమైన భక్తి అంటే యథార్థమైన భక్తి. దేవుడి ఎదుట మనం ఎలా ఉండాలండి? అందరూ చెప్పండి, ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు అందరిలాంటి దేవుడు అయితే బాగుండేది. అందరిలాంటి దేవుడు అంటే అర్థం ఏంటంటే పై రూపాన్ని చూసి మోసపోయే దేవుడు అయి ఉంటే బాగుండేది. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. సమూయేలుతో ప్రభు అంటాడు, మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, కానీ నేను హృదయ అంతరంగమును చూచే దేవుడను. అందుకే అప్పుడప్పుడు నేను అంటాను, మన దేవుడు అందరిని ఎరిగినవాడు, ఆంతర్యమును ఎరిగినవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులను మోసపరచటము చాలా సులభం, కానీ దేవుడిని మోసపరచటము చాలా కఠినము, చాలా కష్టం. అది నీ హృదయము ఎలా ఉందని ప్రభు చూస్తాడు. నువ్వు ఎన్ని నగలు వేసుకున్నావని దేవునికి లెక్కలేదు, అది చూడడం. నువ్వు వేసుకున్న వస్త్రంలో ఎంత విలువ కలిగిందో ప్రభు చూడడం, వాటిని బట్టి పట్టించుకోవడం, ఎందుకంటే అవి అనవసరం. నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నావో దాంతో ఆయనకి అసలు పని లేదు. నువ్వు ఎంత జీతం తీస్తున్నావో దాని గురించి ఆయన పట్టించుకోడు. మరి దేన్ని ఆయన చూస్తారంటే ఆయన ఎదుట నీ యథార్థత ఎలా ఉంది, అది భక్తి. దేవుడి ఎదుట మన భక్తి యథార్థంగా ఉండాలి. ఉన్నప్పుడు ఒక రీతిలో, లేనప్పుడు ఒక రీతిలో ఉండటము యథార్థమైన భక్తి అనా? దేవుని స్తోత్రం చెప్పండి. గత ఆదివారం చెప్పాను, మళ్ళీ చెప్తాను. అసలు నేను తాగట్లేదండి. ఎన్ని సంవత్సరాల నుండి? 4 రోజుల నుండి. 4 రోజుల నుంచి తాగట్లేదా? ఎందుకని? డబ్బులు లేవు. ఇది యథార్థమైన భక్తా? చెప్పరేందండి, ఇది యథార్థమైన భక్తా? ఏబును గురించి చెప్పబడిన మాట. ఏబు నీతిమంతుడును యథార్థవంతుడును. అంటే ఉన్నప్పుడు అదే భక్తి చేశాడు, లేనప్పుడు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి ఏబు గారి గురించి. నోటి మాట యందు కూడా దేవుని ఎదుట యోబు పాపము చేయలేదు. కనీసం అబ్బా ఏం భక్తి అండి అది.
నాకెందుకు దేవుడు ఇట్లా ఇట్లా పెట్టాడు అని ఒక మాట కూడా అనలేదంట అండి. ఒక మాట కూడా అనలేదు. అసలు నాకు ఎందుకు ఇలా జరిగింది అని కూడా. ఎంత గొప్ప భక్తిపరుడు అండి యోబు గారు. నోటి మాట యందు మనం కనీసం కింద జారి కింద పడ్డామనుకో, కళ్ళు నెత్తికెక్కి ఏంటంటే జారి కింద పడ్డామనుకో, ఎవరిని నెడతాము చెప్పండి? ఎవరిని నెడతామండి? దేవుడికి కళ్ళు లేవు. అసలు కళ్ళు లేనిది నీకు. కింద చూసి నడచవలసిన నువ్వు కళ్ళు నెత్తిని పెట్టావు. ఏబు జీవితంలో సమస్తం పోయి బూడిదలో కూర్చొని కూడా ఏబు భార్య అంటది, ఇంకనూ నీ యథార్థతను వదలకుండా ఉన్నావా? ఈ రోజులో ఉన్న భక్తులైతే నిజమే కదా, అప్పుడైతే ప్రభుని ఆరాధించాము, ఇప్పుడు ఎందుకు ఆరాధించాలి? ఏమి ఇచ్చాడు దేవుడు? నా లైఫ్ పార్ట్నర్ అని నువ్వు నిరూపించావు, వెరీ గుడ్ అంటారు ఈ రోజులో ఉన్న భక్తులు. కానీ ఏబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు సైతాన్ మోహన్ దానా బయటికి. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. అంటే అర్థం ఏంటి? ఉన్నప్పుడు నువ్వు యథార్థంగా ఉన్నావు, బాగానే ఉంది, ఇప్పుడు ఏమీ లేదు కదా, ఇంక నువ్వు యథార్థతలో నిలిచి ఉన్నావేంటి అని అడుగుతున్నావు. కాబట్టి ఏబు భార్యను ఏబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు. రెండవదిగా నిజమైన భక్తి అంటే ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చాడని అతిశయపడకూడదు, దేవుడు ఇవ్వలేదని చెప్పి బాధపడకూడదు. దేవుడు ఏది ఇచ్చినా ఇవ్వకున్నా దేవుని ఎదుట మనము యథార్థవంతులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చెప్పిన మాటలన్నీ ఆల్రెడీ చెప్పేశా, జస్ట్ ఊరక మీకు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెము ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పారు. మూడవ మాట నిజమైన భక్తి. చదవండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం. మనము సంపూర్ణమైన భక్తి అంటే నిజమైన భక్తి అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థనలను చాలు. అంటే మన వాక్యానికి తగినట్లుగా నేను చెప్తాను. మన వాక్యానికి తగినట్లుగా మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగిన వారై ఉండాలి అనంటే మనము ప్రార్థనలు చేయాలి. హల్లెలూయా. సంపూర్ణ భక్తి ఏంటనగా ప్రార్థన చేయుట. ఏం చేయుటండి? భక్తి పరులలో ఉండవలసిన ఒక లక్షణం ప్రార్థన. భక్తి పరులను సంఘస్థులైనా లోకస్తులైనా పిలవబడవలసింది ఎలాగనంటే వీళ్ళు ప్రార్థనా పరులు. ప్రార్థనకి వెళుతున్నామని చెప్పుకుంటున్నాం కానీ నిజంగా ప్రార్థన ఉందా? సంఘాలలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. సంఘాలలో ఏ బలహీనతలు రాకుండా ఉండాలంటే సంఘములో ఏముండాలి? ప్రార్థనలు ఉండాలి. ప్రార్థన ఉన్న సంఘము నానాటికి వర్ధిల్లుతూ ఉంటుంది. ఏ సంఘములో అయితే ప్రార్థన ఉంటుందో ఆ సంఘము మీదకి అపవాది ఎన్ని బాణములు వీసినా యేసు నామములు నా దేవుడు వాటిని తుత్తుడులుగా చేసి పడవేస్తాడు. అంటే ఆ సంఘములో ప్రార్థన ఉంది గనుక. మీకు ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం పాటలు పాడుతున్నప్పుడు ప్రభు ఆనందిస్తూ ఉంటాడు, కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు మన మధ్యలోనికి దిగొచ్చేస్తాడు. హల్లెలూయా.
కానీ చాలా సంఘాలలో జరిగే ఒక అన్యాయం ఏంటో తెలుసండి, పాటలు పాడేదానికి ఇస్తున్న ప్రాముఖ్యత ప్రార్థనకి ఇవ్వట్లేదు. 2 గంటల సేపు పాటలు పాడుతారు, కానీ 2 నిమిషాలు కూడా సరిగా ప్రార్థన. బాధకరమండి. సంఘాలలో దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని వర్ధిలింపు, దేవుని యొక్క దీవెనలు సంఘములో లేకపోవటానికి గల కారణము, సంఘాలు పాటలు పాడే సంఘాలుగా ఉన్నాయి, ప్రార్థన చేసే సంఘాలుగా కనపడట్లేదు దేవుడి దృష్టికి. సంఘములలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన దేవునితో మన బాధలు చెప్పుకోవటం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక తల్లిగారు ఇంటికి రమ్మని ఫోన్ చేస్తే సరే వెళ్ళాను. నా మాట నమ్ముతారా? 1:20 నన్ను కూర్చోబెట్టిందండి ఒక ముసిల్ది. 1:20 కూర్చోబెట్టి ఆమె బాధలు, ఎన్ని బాధలని అన్ని చెప్పేసింది. సేవకుడుగా నేను అటు ఇటు కదిలేదానికి ఉందా? కదిలితే ఏమంటారు? ఆయన ఏం శ్రద్ధ కలిగినోడమ్మా, కనీసం మా బాధలు కూడా ఎంటలేదు ఆయన అని మళ్ళీ ఈ నింద కూడా మొయ్యాల. కాబట్టి గుట్టు కూర్చున్నా. 1:20 చెప్పింది. ఇవన్నీ చెప్పిన తర్వాత నేనేమన్నానంటే, నేను ప్రార్థన చేస్తానమ్మా, నువ్వు కూడా ప్రార్థన చేయి అని చెప్పా. ఆమెన్నది, నేను ప్రార్థన చేసేదానికి నీ కాడేందుకు ఎంతసేపు చెప్పింది నేను అన్నది ఆమె. అది కాదమ్మా, సేవకుడుగా నా వంతు నేను చెయ్యాలి, నా వంతు నేను చేస్తాను, కానీ ప్రార్థన జీవితం నీలో కూడా ఉండాలి అంటే నాకు రాదని కదా నేను చెప్పేది. నాకేం వచ్చా, నేను చదువుకున్నానా, నాకు అంత జ్ఞానం ఉందా? నాకు ఎక్కింది బీపీ. ప్రార్థన అసలు రాదనేది ఏంటి, అసలు రావటం ఏంది నాకు అర్థం కాలేదు. నాకు తెలీదు, ప్రార్థన చేయను, ప్రార్థన చేయదు, మీలాగా నేను మైకులు పట్టుకోలేదు, ఎప్పుడు పులిపిట్లకి నాకు చేయి తెలీదో అన్నది. నేను చెప్పాను, 1:20 నన్ను కూర్చోబెట్టి నీ బాధలని చెప్పావుగా, అది మోకరించి కళ్ళు మూసుకొని ఆయనతో చెప్పు, అదే ప్రార్థన అన్న. మీరు అమాయకంగా ఉన్నారు కానీ ఒక ఆమెను కానీ ఒక హల్లెలూయా కానీ ఏందని ఇంత పిసినారి మొహాలు అయిపోయేశారు. కనీసము ఆమె ఏం చెప్పేదానికి కూడా మీరు డబ్బులు అడిగేటట్టు ఉండరు. ఇంకొక సంవత్సరం పోతే ఆమె ఏం చెప్తాం, 10 రూపాయలు, ఒక ఆమెకి 10 రూపాయలు అని అడిగేటట్టు ఉన్నారు. మన బాధలు దేవునితో చెప్పుకోవటమే ప్రార్థన, మళ్ళీ అది తెలియటమేంది. ఈరోజు కొన్ని కుటుంబాలలో దేవుని కార్యాలు చూడలేకపోవటానికి కారణం, బాధలు తలంచి 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 అనారోగ్యాన్ని తెచ్చుకునేస్తున్నారు. బాధలు ఇతరులతో చెప్పి 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 రోగాలు ఎక్కువ చేసుకుంటున్నారు, శోధనలు ఎక్కువైపోతున్నాయి. కానీ ఎవరైనా దేవుని సన్నిధిలో మోకరించి తమ బాధలు ఆయనతో చెప్పుకోగలిగితే ఆయనే దిగొచ్చేస్తాడు. హల్లెలూయా. వాడు ముక్కు తెలీదు, మొహం తెలీదు, ఆ యూట్యూబ్లో, సెల్ ఫోన్లో, టీవీలలో వచ్చే నెంబర్ కొట్టి ప్రార్థన చేయి నా కోసం, నాకు బోల్డ్ అని ఫోన్లు వస్తున్నాయని ఒక రోజుకి ఫోన్ అటెండ్ చేస్తే అసలు వాళ్ళు ఎవరని కూడా సరిగ్గా తెలియదు నాకు. ప్రార్థన చేయి. ఆ మధ్య ఫోన్ వచ్చింది, ఒక ఆయన చేశాడు, ప్రార్థన చేయి అయ్యా, నువ్వు ప్రార్థన చేస్తానంటగా, ప్రార్థన చేయి. దేని కొరకు చేయాలన్నా, దేని కొరకు ఒక దానికి చెయ్యి అంటుంది. ఇంకొక షట్టర్ ఫోన్ చేసింది, మా ఆయన ఫోన్ ఎప్పుడు బిజీగా ఉంది, ఎవరితో మాట్లాడుతుందో కనిపెట్టి చెప్పు, నాకు ఇంకేరే పని లేదు, ఇంకా ఇది పైన నాకు. సేవకులుగా మా బాధ్యత మేము చేస్తామండి, కానీ ఎంతైనా నీకు తలకాయ నొప్పి తెస్తే నువ్వే రాచుకోవాలి.
జ్వరం తగిలింది అనుకో, సూది నీకేస్తారా, నీతో పాటు వచ్చిన అటెండర్కి వేస్తారా? నీకు తెచ్చి ఆపిల్ కదా అరటికాయలు మళ్ళీ వాడు తింటాడు, అది వదిలిపెట్టు. మెడిసిన్ మాత్రం నువ్వే తినాలి. అంటే నీ బలహీనత కొరకు, నీ కుటుంబం కొరకు నీవే ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి అంటే పాటలు పాడేది భక్తి కాదు, ప్రార్థన చేయటమే నిజమైన భక్తి. ఆ మధ్య ఇట్నే వాక్యం చెప్తుంటే ఒక ఆమె కోపం వచ్చేసింది. ఏదో మీటింగ్లో ఆమెకు సమయం ఇలా, నేను ఆ కోపము చేర్చి పెట్టుకుంది. పాపం స్టాక్ పెట్టుకున్నది. ప్రార్థన చేస్తున్నారా మీరు చర్చిలలో? ప్రార్థన చేస్తున్నారా మీరు అని అడిగిన. నువ్వు ఎత్తను ఆ మైకు నాకు చేసి దానికి అన్నది ఆమె. అంటే మైక్ కొత్తేనే ప్రార్థన వస్తుంది అంతే కదా, దాని అర్థం అంతే కాదు. మైక్ కొత్తేనే మాడు జక్కల మొహం దానా ప్రార్థన చేయమంటే మైకులో చేయటం కాదే. నీ ఇంట్లో రహస్యంగా కొన్ని గంటలు నువ్వు ప్రార్థన చేయాలి, అది ప్రార్థన జీవితం. ఏది ప్రార్థన? ఏడు చేసేది ప్రార్థన. ఏడు అవసరతలను బట్టి ప్రభువా వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించని ప్రార్థన చేస్తావు. 2 మొక్కలు కానుకల కొరకు ప్రార్థన చేస్తావు, ప్రభువా విత్తబడిన కానుకలు దీవించండి అని. చివరి ప్రార్థన చేస్తావు, ప్రభువా ఈ ఆరాధన మాకు దీవెనకరంగా మార్చినందుకు వందనాలు, విత్తబడిన మాటలు నీరు కట్టి ఫలింపజేయం ప్రార్థన చేస్తావు, అంతే. నిలబడుకొని మా అమ్మకి కీళ్ళ నొప్పులంట, ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నా, కీళ్ళ వాతను తొలగించు, మా మేనమామ గారి యొక్క అల్లుడికి యాక్సిడెంట్ అయిందంట, గోప పగిలిపోతుంది. ఇక్కడ అవన్నీ చేసేది, అవన్నీ ఎక్కడ చేయాలి? నీ ఇంట్లో రహస్యంగా చేయాలి. అది రహస్య ప్రార్థన. ప్రభువా నేను లేవలేకుండా ఉన్నాను నాయన, కష్టపడుతున్నాను, ఎవడు వచ్చి నన్ను చూడలేదు, పాస్టర్ కూడా నా దగ్గరికి రాలేదు, ప్రార్థన చేయలేదు. అమ్మా ఇది ప్రార్థన, ఇంతకన్నా నన్ను ఈదులో నిలబెడుతున్నావా? ఏ ప్రార్థన ఇది? నీ బాధలు దేవునితో చెప్పుకోవటం అది భక్తి. హల్లెలూయా. మీకు ఒక భక్తుడిని నేను పరిచయం చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఉంటారు ఆ భక్తుడు. 10వ అధ్యాయంలో 1వ వాక్యంలో పటపట 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 పట పట్టని పట్టని నమ్ముకుంటున్నావు ఏంది? అది అట్నే ఉంటుంది. చదువు, అది చదువు. ఆ పట్టణలు అంటే అది చదువు. అదిగో భక్తి పరుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ. అది అతడు భక్తి పరుడు అని ఎందుకన్నారంటే, అతను తన కుటుంబముతో కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. యాక్చువల్లీ అతను ఎవరంటే మిలిటరీ మ్యాన్. అతను ఏ ఉద్యోగం, ఏ పోస్ట్ మిలిటరీ మ్యాన్. అతను మిలిటరీ మ్యాన్ అసలు ఖాళీ ఉంటుందా మిలిటరీ మ్యాన్కి? మిలిటరీ మ్యాను ఎల్లప్పుడూ తన కుటుంబంతో ప్రార్థన చేసేవాడు. మిలిటరీ మ్యాను మిరపకాయలు కోతకి వెళ్ళే వాళ్ళు అడుగు, ప్రార్థన చేసే టైమే ఉండట్లేదు, బిజీ అంటుండ్రు వాళ్ళు. మిరపకాయలు కోతకి వెళ్ళే వాళ్ళు బిజీ. మిలిటరీ మ్యాను కుటుంబముతో కలిసి ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. ఈరోజు మనకు అన్నిటికీ సమయాలు ఉన్నాయి, కానీ ప్రార్థించేదానికి సమయం లేదు. మన కుటుంబము, మన భాషలో చెప్పానా, మన భాషలో మన కుటుంబము పురెక్కలేకపోవటానికి కారణం మనము ప్రార్థన చేయలేకపోతున్నాం. అది అసలు మీకు తెలియదండి ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో. ప్రార్థన సింహాల నోర్లను కట్టివేసేదానికి శక్తి కలిగింది ప్రార్థన సూర్య చంద్ర నక్షత్రములను ఆపి స్తంభింప చేయగలిగింది ప్రార్థన.
చచ్చిన వారి సహితము మరలా లేపగలిగింది ప్రార్థన. ఆ మాట కూడా నేను చూపిస్తాను. 9వ అధ్యాయం అపోస్తులకు, అక్కడే 9వ అధ్యాయం 40వ వాక్యం. చూశారు, చూసి ఎవరి వైపు తిరిగి? శవము వైపు తిరిగి. తబిత స్తోత్రం చెప్పండి గట్టిగా. పేతురు చచ్చిపోయిన తబితను లేపాడు. ఎట్లా లేపాడంటే ఆ ముందు వాక్యం, మోకాళ్ళుని ప్రార్థన చేసి. ప్రార్థన ఎంత శక్తి ఉందండి? ఎంత శక్తి అండి? చచ్చిన వారి సహితము మరలా జీవముతో లేపగలిగిన శక్తి ఒక్క ప్రార్థనకు మాత్రమే ఉంది. హల్లెలూయా. భక్తి పరులంటే పైకి కనపడాలనే వాళ్ళు కాదు. రహస్యముగా నువ్వు ప్రార్థన చేయాలి. రహస్యముగా దేవునితో ఒక సహవాసము నీకు ఉండాలి. ఆ భక్తి మనము చెయ్యాలి. నా ప్రియులరా, పేతురు అంటాడు, మీరు నిజమైన భక్తిలో అమర్చబడండి. నిజమైన భక్తి అంటే ఒకటి, ఈ లోక మరక మురికి మనకు అంటకుండా కాచుకోవటం భక్తి. 2, దేవుని ఎదుట యథార్థంగా ఉండటం భక్తి. 3, ఎల్లప్పుడూ మనము ప్రార్థన చేయటం భక్తి. ఈ 3 అనుభవాలు మనలోనికి వస్తున్నప్పుడు నిజమైన భక్తి పరులం అవుతాం. భక్తిలో అమర్చబడిన వారు అవుతాం. ఆ భక్తిని బట్టి వచ్చే ఆశీర్వాదాలు, ఒకటి భక్తి నీకు శక్తిని కలుగజేస్తుంది. 2వది భక్తి లాభము కలుగజేస్తుంది. 3వది భక్తి ఏ హాని నీకు కలగనివ్వదు. 4వది భక్తి నీకు ధైర్యాన్ని పుట్టేస్తుంది. ఈ 4 ఆశీర్వాదాలు నీకు కావాలంటే ఈ 3 అనుభవాల్లోకి నువ్వు రావాలి. వచ్చినప్పుడు నిశ్చయంగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ స్థితిని హెచ్చిస్తాడు. అట్టి కృప దేవుడు 50 మందికి అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.